ఇద్దరు కూర్చున్న బండి మీద ముగ్గురు కూర్చుంటే ట్రిపుల్ రైడింగ్ అని చెప్పి చలానా వేస్తున్నారు. మరి 50 మంది కెపాసిటీ ఉన్న బస్సులో 70 నుంచి 90 మందిని ఎక్కిస్తున్నప్పటికీ కొత్త బస్సును మాత్రం ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకు? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా ఇంపార్టెంటే, కాదనలేదు. మరి చదువుకునే విద్యార్థులు ఏం పాపం చేశారు? వాళ్ళకి ఫ్రీ బస్ స్కీమ్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? వాళ్ళ ఓట్లు మీకు వద్దా? ఓహోహో, బస్ ఫీజు అని చెప్పి తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకోవడం అయిపోతుందనా? ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే విద్యార్థుల కోసం ఎప్పుడైనా ఆలోచించారా సీఎం గారు మీరు? ప్రభుత్వ విద్యా వైద్యం కన్నా కార్పొరేట్ విద్యా వైద్యంకే మీరు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చారు. బస్ పాస్ తీసుకునే విద్యార్థులకి ప్రైజెస్ కొంచెం తగ్గించండి, వాళ్ళకి కొత్త బస్సులు కూడా ప్రొవైడ్ చేయండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలానే విద్యార్థి విభాగాలు కూడా చాలా ఉన్నాయి. బంద్ రోజు సెలవు కోసం కనిపించేవాళ్ళు కాదండి విద్యార్థి విభాగాలంటే. వీటి మీద మీరు ఫైట్ చేయండి. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ గా యువజన విభాగాలు కూడా మీకు మద్దతు పలుకుతాయి. విద్యార్థి భవిష్యత్తు కోసం, విద్యార్థి యొక్క హక్కుల కోసం పోరాడే వాళ్ళండి విద్యార్థి విభాగాలంటే. ఓట్స్ కోసం కాదండి, ఫ్యూచర్ కోసం ఆలోచించండి. జై హింద్.